これがラストプレーか。ビッグチャンス。いいよ、俺がいる。హలో గాయస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లూ లాక్ మంగా ఎక్స్ప్రెషన్ కి స్వాగతం. ముందు వీడియోలో ఈసాగి ప్రిన్స్ గోల్ ని స్టాప్ చేయడము, ప్రిన్స్ యుకిమియా గోల్ ని స్టాప్ చేయడం చూసాము. నెక్స్ట్ లాస్ట్ గోల్ ని వచ్చి ఇంగ్లాండ్ చేస్తుందా లేదా జర్మనీ చేస్తుందా అని ఈ వీడియోలో తెలుసుకుందాము. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక యుకిమియా డౌన్ లో ఉంటే ఈసీగా తనని ఎంకరేజ్ చేయడానికి వెళ్ళి నువ్వు ఆల్మోస్ట్ గోల్ చేసేవాడివి, బట్ ప్రిన్స్ అవడం వల్ల నీ లక్ అయిపోయింది, నాతో టీమ్ అప్ అవ్వు. అలా అయితే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. నీ అబిలిటీస్ అన్ని వాళ్ళు చూసేశారు. ఇప్పుడు నిన్ను వాళ్ళు బ్లాక్ చేయడానికి వస్తారు. అప్పుడు మమ్మల్ని యూజ్ చేసుకో. మాతో కలిసి ఆడడానికి ఎవరు రెడీగా లేరు. ఒకవేళ నీ హెల్ప్ తో నేను స్కోర్ చేస్తే అది నెక్స్ట్ మ్యాచ్ కి హెల్ప్ అవుతుందని చెప్తాడు. అయినా కూడా ఒప్పుకోకుండా తన హెల్ప్ ని రిజెక్ట్ చేస్తే నువ్వు ఒకనివే స్కోర్ చేయలేవు, నీకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు, మాతో కలిసి ఆడడమే నీకు బెస్ట్ ఆప్షన్, లేకపోతే నీ లైఫ్ ఇక్కడతోనే ఎండ్ అయిపోతుందని చెప్తాడు. దానికి యుకిమియా వచ్చి నువ్వు కూడా సేమ్ కైజర్ లాగే ఆదర్శం యూజ్ చేసుకొని ఓన్ గా గోల్ చేయడం గురించి నీ కోసం నువ్వు ఆలోచిస్తున్నావు అని చెప్తే, ఇలాంటి టైంలో నువ్వు చాలా చైల్డిష్ గా ఆలోచిస్తున్నావు, నీలాగా నేను సేమ్ ప్రపంచంలో బ్రతకలేను, ఒంటరిగా డ్రీమ్స్ ని కంటూనే ఉండని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈసీగా వచ్చి యుకిమియానే నాలాగే అతనికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చే హెల్ప్ అడిగాను, అయినా కూడా రిజెక్ట్ చేస్తాడు. దానికి ఏం రీజన్ అయి ఉంటుందని ఆలోచిస్తాడు. అప్పుడు సడన్ గా ఒకటి రిలీజ్ అవుతాడు. ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ లో వాళ్ళే మెయిన్ ప్రొటాగనిస్ట్. నాగి నన్ను బీట్ చేసి తన లైఫ్ లో తన మెయిన్ ప్రొటాగనిస్ట్ అయ్యాడు. సేమ్ రియో కూడా నాగిని ప్రపంచంలోనే బెస్ట్ స్ట్రైకర్ చేయడం, సేమ్ యుకిమియా కూడా. అందుకే వాళ్ళు చాలా ఇంటెన్స్ కాన్సన్ట్రేషన్ తో ఉన్నారు. అవి వాళ్ళ స్టోరీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు మెయిన్ ప్రొటాగనిస్ట్. ఈ ప్రపంచం అంతా లిమిట్లెస్ స్టోరీస్ మీద అలాగే మెయిన్ ప్రొటాగనిస్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటుందని తెలుసుకుంటాడు. ఎగ్జాంపుల్, నేను ఒక యూట్యూబర్ ని ఎందుకయ్యాను, నాకు యానిమేస్ అంటే ఇష్టము. స్టోరీస్ చాలా డీప్ గా సూపర్ గా ఉంటాయి. అవి మన స్టోరీస్ కి రిలేట్ గా లైఫ్ ఏంటో రియలైజ్ అయ్యేలా చేస్తుంది. అది అందరికీ తెలియాలని ఈ యూట్యూబ్ ఛానల్ ని పెట్టాను. అలాగే మీకు కూడా ఒక గోల్ ఉంటుంది, దానికోసమే చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరి లైఫ్ లో వాళ్ళే హీరో. అలానే ఈ ప్రపంచంలో చాలా మందికి స్టోరీస్ ఉన్నాయి, వాళ్ళకి గోల్స్ కూడా ఉన్నాయి, దాన్నే చేస్తున్నారు. ఇక మ్యాచ్ లో వచ్చి యుకిమియా అలెక్సిస్ నుంచి బాల్ ని స్టీల్ చేసి ఓన్ గా గోల్ చేయాలని చూస్తాడు. బట్ రియో యుకిమియా నుంచి బాల్ ని తీసుకొని ఇక్కడ ఈసీకి వచ్చి యుకిమియా ఎందుకు తన ఆఫర్ ని రిజెక్ట్ చేస్తాడో తెలుస్తుంది. అలాగే ఈ ప్రొటాగనిస్ట్ ఫీలింగ్ ని తెలుసుకొని ఈ ఫీలింగ్ ని యూజ్ చేసి లాస్ట్ గోల్ ని చేయాలని చూస్తాడు. ఇక స్టార్ చైన్ సిస్టమ్ అయిపోవడానికి జస్ట్ 90 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ రియో వచ్చి డిఫెండర్స్ అందరినీ బీట్ చేసి ముందుకు వెళ్తూ ఉంటాడు. అయితే ఇక్కడ రియోకి వచ్చి ఇంత స్పీడ్ లో వెళ్తున్నా కూడా వాళ్ళ టీమ్మేట్స్ మూమెంట్స్ ని చూసి అతన్ని ఎవరు స్టాప్ చేయలేరా అని అనుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే గ్రిమ్ అతన్ని స్టాప్ చేయడానికి వస్తే రియో బాల్ ని పాస్ చేయడానికి 7 మీటర్స్ దూరం వెళ్ళాలి. అంతవరకు గ్రిమ్ ని హోల్డ్ చేసి నాగికి పాస్ చేసే టైంలో ఈసీగా వచ్చి ఆ బాల్ ని కిక్ చేస్తాడు. అయితే అది ప్రిన్స్ దగ్గర వెళ్తుంది. ఇక బాల్ ని తీసుకునే టైంలో నోవా స్టాప్ చేస్తాడు. ఇక ఆ బాల్ ని చిగిరి తీసుకుంటూ ఉంటే అతన్ని కరోనా బ్లాక్ చేస్తాడు. అప్పుడే చిగిరి వచ్చి ఆగికి బాల్ ని పాస్ చేస్తే ఆ బాల్ ని తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే కైజర్ వచ్చి ఆ బాల్ ని కిక్ చేస్తాడు. అయితే అది రియో దగ్గర పడుతుంది. నెక్స్ట్ గోల్ చేసేలాగా బాల్ ని షూట్ చేస్తాడు. సేమ్ గగమారు కూడా అదే అనుకొని స్టాప్ చేయడం కోసం చూస్తాడు. బట్ ఇక్కడ రియో వచ్చి జస్ట్ ఆగికి పాస్ చేస్తాడు. ఇక బాల్ ని రిసీవ్ చేసుకునే టైంలో ఈసీగా వచ్చి ఆ పాస్ ని రిసీవ్ చేసుకుని, నేను ముందే చెప్పాను కదా మీ ట్రిక్స్ నా దగ్గర వర్క్ అవ్వవు, ముందు ఈగో చెప్పిన మాటలకి ఇక్కడ ఈసీగా యాక్షన్స్ ఆన్సర్స్. ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రొటాగనిస్ట్ ఫీలింగ్ ఇంకొక ప్రొటాగనిస్ట్ తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ క్లూ ని యూజ్ చేసుకుని ఈసీగి నాగి అండ్ రియో కెమికల్ రియాక్షన్ ని స్టార్ట్ చేశాడు. అప్పుడే ఈసీగా వచ్చి ఇదే ప్రొటాగనిస్ట్ ఫీలింగ్ అయితే నేను ప్రొటాగనిస్ట్ అయ్యేంత వరకు ఇలాంటి నార్మల్ గోల్స్ నే కాకుండా దానికంటే ఇంకా సూపర్ గోల్స్ ని కూడా నేను క్రచ్ చేయగలనని చెప్తాడు. ఇక తన దగ్గర నుంచే బాల్ ని తీసుకోవడానికి అపోనెంట్స్ డిఫెండర్స్ అలాగే ఓన్ టీమ్మేట్స్ వచ్చి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళ నుంచి ఎస్కేప్ అయ్యి గోల్ చేయడానికి చాలా రూట్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. కానీ ఒక దారి కూడా దొరకదు. అప్పుడే చిగిరి బాల్ కోసం వస్తే కరోనాకి పాస్ చేస్తాడు. అయితే ఈసీగా గోల్ చేయడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
తన అపోనెంట్స్ ఓన్ టీమ్మేట్స్ హయ్యర్ డైమెన్షన్స్ నుంచి ప్రతి ఒక్కరి మూవ్స్ ని చాలా క్లియర్ గా చూడగలుగుతున్నాడు. బట్ తన టీంలో కురానా ఒకడు మాత్రమే ఉన్నాడు. అలాగే ఈ సిచ్యువేషన్స్ లో ఆడడానికి తనకి ఫిజికల్ అబిలిటీస్ లేవని ఎప్పుడూ లేనంత ఫ్రస్ట్రేట్ అయ్యి నేను చాలా వీక్, స్ట్రాంగ్ అవ్వాలంటే క్రేజీగా ప్రాక్టీస్ చేయాలని అనుకుంటాడు. అప్పుడే ఈసీని స్టాప్ చేయడానికి రియో వస్తాడు. ఇక ఈసీకి హెల్ప్ చేయడానికి నోవా వచ్చి నేను నిన్ను ఫాలో అవుతాను, నీ థింకింగ్ ప్రాసెస్ ని ఎక్స్పాండ్ చేయి, నేను నీ టీమ్ లో ఉన్నాను కాబట్టి నీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఎలాంటి పాసిబిలిటీస్ ని చూడగలుగుతున్నావు అని అంటే గోల్ చేయడానికి రూట్స్ చాలా చూడగలుగుతున్నాను, కానీ ఏది బెస్ట్ ఆప్షన్ అని చెప్పడం కష్టంగా ఉందని చెప్తే వేస్ట్ ఆప్షన్స్ ని రిమూవ్ చేయి, నువ్వు గోల్ చేయాలని చాలా ఆకలితో ఉన్నావు, నీ గోల్ ని వచ్చి డీప్ మైండ్ లో పెట్టుకోమని చెప్తే నేను కైజర్ ని డిఫీట్ చేయాలని చెప్తాడు. అప్పుడే కురానా వచ్చి నేను కూడా ఉన్నాను మర్చిపోవద్దని చెప్తాడు. ఇక 3 ప్లేయర్స్ కలిసి పాస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడు ప్రిన్స్ నోవాని స్టాప్ చేయడానికి వస్తే షాడోస్ నుంచి ఈసీగా వచ్చింది చూసి ఈసీకి బాల్ ని పాస్ చేస్తాడు. అప్పుడే కైజర్ వచ్చి ఈసీగా నుంచి బాల్ ని తీసుకోవాలని ట్రై చేస్తాడు. అప్పుడే కురానాకి పాస్ చేసి అందరినీ తన గోల్ తో డిఫీట్ చేయాలని ఫ్రంట్ లోకి వెళ్తాడు. ఇక్కడ నోవా కూడా ఈసీకి హెల్ప్ చేయడం చూసి యుకిమియా అతనిలో ఉన్నదేంటి నాలో లేనిదేంటి అని చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి అతను ముందు చెప్పింది నిజమే, కానీ నా దగ్గర కూడా ఈసీగా లాంటి వెపన్ ఉంటే నేను కూడా నా ట్రిప్ పైన గివ్ అప్ ఇచ్చేవాడనే కాదు, బట్ నాకు బెస్ట్ స్ట్రైకర్ అవ్వాలని ఉంది, అందుకే నేను ఇక్కడ ఉన్నానని చెప్పుకొని ఈజీగానే నేను డిఫీట్ చేస్తానని చెప్తాడు. ఇక నోవా గేమ్ లో ఉండడానికి జస్ట్ 19 సెకండ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ టైంలోనే ఈసగి గోల్ చేయాలని అనుకుంటాడు. అయితే ఇంకో పక్క తన టీమ్మేట్స్ అండ్ ఆపోనెంట్స్, అందులో ముఖ్యంగా యుకిమియా వచ్చి తన ప్రపంచంలోనే బెస్ట్ ప్లేయర్ అవ్వడానికి ఈసగిని డిఫీట్ చేయాలని అనుకుంటాడు. అప్పుడే ఈగో వచ్చి చాలా డీప్ లోకి మునిగిపోయి గోల్ చేసి మ్యాచ్ ని ఫినిష్ చేయమని చెప్తాడు. ఇంకో పక్క కైజర్ ఈసగిని ఫాలో అవుతూ ఉంటాడు. ఇక కరోనా పాస్ చేస్తే అది ఈసగికి అని అనుకుంటాడు, కానీ అది నోవా తీసుకొని ఈసగికి పాస్ చేస్తాడు. అప్పుడే చిగిరి వచ్చి నా స్పీడ్ ని మర్చిపోయావా అని అంటే ఈసగి బాల్ ని స్టాప్ చేసి తనని క్రాస్ చేస్తాడు. నెక్స్ట్ నాగి వస్తే బాల్ ని చూస్ చేసినట్టు యాక్ట్ చేసి కరోనాకి పాస్ చేస్తాడు. ఇక ఫ్రంట్ లో ఒక డిఫెండర్ మాత్రమే ఉంటాడు. అప్పుడే యుకిమియా ఈసగి నుంచి బాల్ ని తీసుకోవడానికి ఫాలో అవుతాడు, కానీ యుకిమియాని యూజ్ చేసుకొని డిఫెండర్ ని కన్ఫ్యూజ్ చేసి తనకి ఆపోజిట్ లో వెళ్తాడు. ఇక్కడ యుకిమియా వచ్చి ఒక జోకర్ లాగా అయిపోయాడు. ఇక కరోనా వచ్చి బాల్ ని పాస్ చేస్తే ప్రిన్స్ వచ్చి నేను నిన్ను గోల్ చేయనివ్వనని చెప్తాడు. ఇక అప్పుడే నోవా వచ్చి ప్రిన్స్ ని బ్లాక్ చేసి పాస్ ని టచ్ చేయకుండా చేస్తాడు. ఇక్కడ నోవాని కూడా యూజ్ చేయడం చూసి యుకిమియా మైండ్ పోతుంది. ఇక ఆ పాస్ ని ఈజీగా తీసుకుంటే అతన్ని స్టాప్ చేయడానికి సెకండ్ టైం కైజర్ వచ్చి U20 మ్యాచ్ లో ఈటోసి సైజ్ చేసినట్టు తనని అన్స్టేబుల్ చేస్తాడు. ఇప్పుడు ఈజీగా వచ్చి గోల్ ని స్కోర్ చేయలేడు. అప్పుడు కైజర్ నిన్ను గోల్ చేయనీయకుండా డిస్ట్రాక్ట్ చేసింది నేనే అని చెప్తాడు. బట్ ఇక్కడ కైజర్ కి ఒకటి తెలియదు. ఇప్పుడు ఈసీగి దగ్గర మొత్తం 2 ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి కైజర్ ఈసీగిని స్టాప్ చేయకుంటే గోల్ చేసి హీరో అవ్వడం, ఒకవేళ కైజర్ స్టాప్ చేస్తే చావు బ్రతుకులో ఉన్న యుకిమియాకి పాస్ చేయడం. ఇక సెకండ్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేసి కైజర్ తో నా ఛాలెంజ్ వచ్చి నిన్ను డిఫీట్ చేయడం, దానికి నాకున్న బెస్ట్ ఆప్షన్ వచ్చి ఇదే, టెల్ మీ కైజర్ నా స్టోరీలో జోకర్ అవ్వడం ఎలా ఫీల్ అవుతున్నావు అని అడిగి తనని బ్లాక్ చేస్తాడు. ఇక్కడ యుకిమియా వచ్చి ఆ పాస్ ని గోల్ చేయకోకుండా అలానే నిలబడుకొని ఉంటాడు. అప్పుడే ఈసీగి వచ్చి నన్ను క్రచ్ చేయాలని ఉంది కదా, అయితే ఎందుకు లేట్ చేస్తున్నావు, గోల్ చేయని చెప్తాడు. ఇక్కడ యుకిమియా వచ్చి తన లైఫ్ ఇక్కడతో ఎండ్ అయిపోవద్దని ఆ పాస్ ని షూట్ చేస్తాడు. అయితే రియోకి వచ్చి ఆ గైరో షాట్ ని స్టాప్ చేయడం ఎలానో తెలుసు, అయినా కూడా స్టాప్ చేయలేకపోతాడు. బికాస్ ప్రిన్స్ నకుల్ షాట్ ని చూసి తన షాట్ ని ఇంప్రూవ్ చేశాడు. ఈ టెక్నిక్ నేమ్ వచ్చి స్క్రూ స్క్వాడ్. ఇక ఆ గోల్ తో జర్మనీ లీగ్ విన్ అవుతుంది. నెక్స్ట్ మ్యాచ్ వచ్చి జర్మనీ vs ఇటలీకి ఉంటుంది. అందులో మెయిన్ ప్లేయర్ వచ్చి బారో. నెక్స్ట్ మ్యాచ్ ఏ టీం విన్ అవుతుంది, అలాగే తను ఓన్ గా గోల్ చేయడానికి ఈసీ ఏం చేస్తాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.